ప్రాచీన కాలంలో దక్షిణ భారతంలో ఉన్న పవిత్ర నగరం కాంచీపురం. దేవాలయాలు, వేదపండితులు, ఋషులు నివసించే ఈ ప్రాంతం దేవాలయాల నగరం అని పేరుగాంచింది. ఆ నగరానికి దగ్గరగా ఒక ప్రశాంతమైన అరణ్యంలో మహాతపస్వి ఒకరు ఆశ్రమం ఏర్పాటు చేసి వేదాలు బోధించేవాడు. ఆ మహర్షి వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. అందరిలో 2 శిష్యులు అత్యంత తెలివైనవారు, భక్తిపరులు. వారు గురువు సేవను తమ ప్రాణం కంటే గొప్పగా భావించేవారు. గురువు చేసే ప్రతి యజ్ఞం, ప్రతి హోమంలో ముందుండి పని చేసేవారు. ఒక సంవత్సరం గురువు గొప్ప మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాడు. ఈ యజ్ఞం సక్రమంగా జరిగితే అనేక మందికి మేలు జరుగుతుంది అని అన్నాడు. యజ్ఞానికి పవిత్ర నది జలం అవసరం. అందుకే ఆయన ఆ 2 శిష్యులను పిలిచి, బంగారు కలశం తీసుకుని నది వద్దకు వెళ్లి పవిత్ర జలం తీసుకురండి. అత్యంత జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పాడు. శిష్యులు నమస్కరించి బయలుదేరారు. ఉదయం సూర్యోదయం సమయం. పక్షుల కిలకిలారావాలు. అరణ్యం ప్రశాంతంగా ఉంది. వారు నది దగ్గరకు చేరుకుని స్నానం చేసి, మంత్రోచ్చారణతో కలశంలో నీరు నింపారు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో గురువు చెప్పిన శ్లోకాలు, వేదమంత్రాలు చర్చించుకుంటూ వస్తున్నారు. అంతలో చెట్టు కొమ్మ మీద ఉన్న చిన్న బల్లి జారి నేరుగా ఆ కలశంలో పడిపోయింది. నీటిలో పడిన శబ్దం చాలా స్వల్పంగా ఉండటంతో వారికి వినిపించలేదు. ఆశ్రమానికి చేరుకుని కలశం గురువుకి ఇచ్చారు. యజ్ఞ ప్రారంభమైంది. అగ్ని వెలిగింది. మంత్రాలు మార్మోగాయి. గురువు కలశం తీసుకుని ఆహుతి ఇవ్వబోతుండగా లోపల ఏదో కదలిక కనిపించింది. చూసేసరికి బల్లి. యజ్ఞం అపవిత్రమైందని గురువు తీవ్రంగా విచారించాడు. ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యం! యజ్ఞశుద్ధి ఎంత ముఖ్యమో మీకు తెలుసు అని కోపంగా అన్నాడు. శిష్యులు భయంతో వణికిపోయారు. వారు ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. కాని ఆ సమయంలో గురువు కోపం ఎక్కువగా ఉండటంతో, నిర్లక్ష్యం చేసినందుకు మీరు బల్లులుగా మారండి అని శపించాడు. అలా అనగానే 2 వెంటనే బల్లులుగా మారిపోయారు. కొద్దిసేపటికి గురువు కోపం తగ్గింది. తన శిష్యుల భక్తి గుర్తొచ్చింది. వారిపై కరుణ కలిగింది. మీ శాపం శాశ్వతం కాదు. భవిష్యత్తులో ఈ పవిత్రక్షేత్రంలో నిర్మించబడే మహాదేవాలయంలో మీరు ఉంటారు. దేవతల కృపతో మీకు విమోచనం లభిస్తుంది. భక్తులు మిమ్మల్ని తాకినప్పుడు వారి పాపాలు కూడా తగ్గుతాయి అని వరమిచ్చాడు. కాలం గడిచింది. రాజులు మారారు. వంశాలు మారాయి. కంచి నగరంలో గొప్ప వైభవంతో ఒక మహావిష్ణు దేవాలయం నిర్మించబడింది. వరడారాజ పెరుమల్ టెంపుల్. ఆలయం నిర్మాణ సమయంలో పై మండపంలో 2 బల్లులు కనిపించాయని పురాణం చెబుతుంది. ఆ బల్లులు సాధారణం కాదు, అవి దివ్యకాంతి వెదజల్లుతున్నాయి. దేవాలయ శిల్పులు, పండితులు దీన్ని దైవసూచనగా భావించారు. రాజు ఆజ్ఞతో ఒక బల్లిని బంగారంతో, మరొక బల్లిని వెండితో తయారు చేసి ఆలయ గర్భగుడి సమీపంలోని పైకప్పు భాగంలో ప్రతిష్ఠించారు. అవే ఈరోజు ప్రసిద్ధి చెందిన బంగారం బల్లి మరియు వెండి బల్లి. భక్తుల నమ్మకం ప్రకారం వాటిని తాకితే దోషాలు తొలగుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అదృష్టం కలుగుతుంది, గురువును గౌరవించాలి అనే స్మరణ కలుగుతుంది. ఇప్పటికీ కంచి వెళ్లే భక్తులు ప్రత్యేకంగా ఈ బల్లి ప్రతిమలను దర్శించడానికి క్యూలో నిలుస్తారు. కొందరు ముందుగా స్నానం చేసి, ప్రార్థన చేసి, తర్వాత మాత్రమే తాకుతారు. ఈ కథలో ఉన్న సందేశం ఏమిటంటే, భక్తి ఎంత ముఖ్యమో, అలాగే జాగ్రత్త కూడా అంతే ముఖ్యమని. గురువు క్షమ ఎంత గొప్పదో, దైవ కృప ఎలా శాపాన్ని వరంగా మార్చుతుందో ఈ గాథ చెబుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.